అందరికీ నమస్కారం. నేను 2020 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు క్యాటలిస్ట్ ఛానల్ పెట్టాను. ఆ రోజున అనుకున్నది ఒకటే, విలువలకు తగ్గట్టుగా, ఎథిక్స్కి తగ్గట్టుగా, ధర్మానికి కట్టుబడి వీడియోస్ ఇవ్వాలని అనుకున్నాను. ఆ రకంగా వీడియోస్ ఇస్తున్నప్పుడు వ్యూస్ రావని చెప్పి కొంతమంది అన్నారు. అండ్ కమర్షియల్ జోలికి పోకుండా నువ్వు ఎవరిని పొగడకుండా ఉంటే కష్టం అన్నారు. దెన్ నేను మా అమ్మ గాజులు ఆల్రెడీ అమ్మేసా, ఆ ఉన్న డబ్బులతో నేను గెటిన్ అవుతా, ఏదో రోజు ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ అనేది వచ్చి దాన్ని నేను నిలుపుకుంటా అని చెప్పేసి అన్నాను. బై గాడ్స్ గ్రేస్ మదనపల్లె ఆ జంట హత్యలు అనేది వాళ్ళ పిల్లల్ని చంపారు. ఆ ఇన్సిడెంట్ అప్పుడు నేనేంటి అనేది జనానికి కొంచెం అర్థమైంది. క్రాస్ చెక్ చేసుకున్నారు, వీడియోస్ చాలా బాగున్నాయి ఛానల్లో, ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యేంటి అన్నారు. ఇక అప్పటికి నేను ఓపెన్ టాక్లో చేయటం, ఆదాన్లో చేసి ఉండటం, దెన్ వాళ్ళంతా కూడా మిమ్మల్ని మిస్ అయ్యాం సార్ అని చెప్పేసి నా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని అంతా చేసి తర్వాత నేను దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చున్నాను. ప్రతి వీడియోలో కూడా సమాజానికి సంబంధించి ఒక అవేర్నెస్ ఇస్తూ, నేను జర్నలిస్ట్ అన్న వాళ్ళని ఎవరైనా టార్గెట్ చేయకుండా నా పనేంటి నేనేంటి అన్నట్టుగా వెళ్తూ ఉంటాను. అయితే ఆ వచ్చిన కొత్తలో, నేను పెట్టిన కొత్తలో జర్నలిస్ట్ సాయి ఇతరు పలు ఛానల్స్లో చేస్తున్నారు అని ఇప్పటికీ ఆయన ఛానల్ రన్ అవుతూనే ఉంది. ఇది నేను టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్లు పెడుతూ ఉండేవాళ్ళు. నేను చూస్తే మాత్రం కామెంట్ డిలీట్ చేస్తూ ఉండేవాడిని. బట్ ఏ రోజు కూడా ఆయనకి నాకు కంపేర్ చేసిన పెట్టింది లేదు. మరలా చెప్తున్నా, నాకు ఎవరు పోటీ కాదు, నేను ఎవరికి పోటీ కాదు. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఐఎమ్ డూయింగ్ మై ఎథికల్ జర్నలిజం జర్నీ. నేను సమాజానికి చెప్పాలనుకున్నది ఏంటంటే, అయ్యా ఎవరు కూడా మీకన్నా ఎక్కువ కాదు, ఎవరు మీకన్నా తక్కువ కాదు, ఎవరు కూడా వాళ్ళు చేస్తున్నారు అంతే. పొలిటీషియన్స్, సెలబ్రిటీలు, క్రికెటర్లు, స్టార్ హీరోలు, హీరోయిన్లు, ఇంజనీర్లు, ఇలా ఎవరైనా సరే గుర్తుంచుకోండి, ఒక కూలీనాలి చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి కోట్లు పడగతున్నటువంటి బిలియనర్స్ వరకు కూడా ఎవరి వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. అన్నింటికి మించి ఏంటంటే మన ఆత్మవిశ్వాసం అనేది చూశారు, అది మెండుగా ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాం. సో ఇప్పుడు అంతా ఎందుకు చెప్తున్నాను, వెనకాల కూడా నేను ఏది మార్చలేదు, జస్ట్ తమ్నెల్ ఒక్కటే వెనకాలే పెట్టున్నా. చందు తులసికి సంబంధించి, అది తులసి చందు నాకు తను తెలుసు. అండ్ మహువా మీడియా వణిజ గారు, ఆమె నాకు తెలుసు. సో వీరికి సంబంధించి ఈ మధ్యకాలంలో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు రకరకాలుగా. అండ్ మధ్యలో రాజుబోడినే ఎవరు మొన్న పాస్టర్ ప్రవీణ్ ఇష్యూప్పుడు నుంచి అతను కూడా హైలైట్ చేస్తున్నారు, నా దగ్గర కామెంట్లు పెడుతున్నారు. నేను మరలా చెప్తున్నా, నేను అనేవాడిని ఉన్నది వార్తలు ఇవ్వటానికి, సమాజంలో ఏం జరుగుతుంది, స్టేట్ ఏంటి, నేషనల్ ఏంటి, ఇంటర్నేషనల్ ఏంటి, మన చుట్టుపక్కల వచ్చేసి ఎలా ఏంటి, ఈ వార్తలు నేను మీకు ఇవ్వటానికి. ఆ వార్తను కూడా మిగతా ఛానల్స్కి నాకు మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. నేను వీడియో ఇచ్చాక మరలా ఎండింగ్లో కన్క్లూజన్ అని చెప్పేసి మరలా దాన్ని సింప్లిఫై చేసి చెప్తా. ఒకవేళ అర్థం కాకపోతే అర్థమైద్ది అన్నట్టు. ఇలా కూడా అర్థం కాకుండా కొంతమంది కామెంట్లు పెడతారు, ఎందుకంటే వీడియో పూర్తిగా చూడడం. సో ఇప్పుడు విషయం ఏంటి, నేను చెప్తున్నది మధ్యలో చెప్పినా ముందు చెప్పినా ఏం చెప్తున్నాను, అయ్యా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, వాళ్ళు ఉంటూ వాళ్ళు చేస్తున్నారు. ఇలా ఆమె తులసి చందు కావచ్చు, మహువా మీడియా వనజ గారు కావచ్చు, జర్నలిస్ట్ సాయి కావచ్చు, వాళ్ళేంటి న్యూస్ గ్యాదర్ చేస్తున్నారు, వారికి అనిపించింది వాళ్ళు ఇస్తున్నారు. దెన్ మీరేంటి, మీకు నచ్చితే ఆ వీడియోస్ చూడండి, నచ్చకపోతే వదిలేసేయండి. అచ్చా ఛానల్ మీకు నచ్చలేదా బ్లాక్ చేసేయండి. మీకు రికమెండేషన్స్లో వచ్చినా నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టండి, ఆ వీడియోస్ తేడాగా ఉన్నాయా రిపోర్ట్ కొట్టండి. అంతేగాని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అట్ట చెప్పారు, వీళ్ళు ఎట్ట చెప్పారు, మీరు వాళ్ళ గురించి వేరే ఇవ్వండి, మీరు వాళ్ళ గురించి అనాలిసిస్ ఇవ్వండి. వార్త ఇచ్చే నేను వార్తలు ఇచ్చే వాళ్ళ గురించి అనాలిసిస్ చేసుకుంటా పోతే, వీడియోలు ఇచ్చుకుంటా పోతే నేను దిగజారటం కాదా, నా స్థాయిని మర్చిపోవటం కాదా? అలా మీరు ఎందుకు తయారయ్యారు? ద గ్రేట్ సాక్షి జర్నలిజాన్ని ఓ రకంగా పక్కదారి పట్టించినా, ఇదేంట్రా ఎలా ఉంది జర్నలిజం అంటే అని జనానికి అనుమానం వచ్చేలా చేసినా, ఇదే కరెక్ట్లేరా అని కొంతమంది అభిమానులు అదే జర్నలిజం అనుకున్నా, అలా చేసినటువంటి ఘనత సాక్షిదే. వ్యక్తి భజన ఎలా చేయాలి, మనకు నచ్చిన వాడి గురించి ఎంత దారుణంగా రాయాలి, అండ్ మనది అన్నప్పుడు దానిని వెయ్యింతలకు ఎలా చేసి చూపాలి అన్నది అందులోనే మొదలైంది. అలా ఇతర ఛానల్స్ని, ఇతర పేపర్ని టార్గెట్ చేసి అందులోనే వార్తలు వచ్చాయి. ఇక అప్పుడు మొదలైంది దరిద్రం. ఏంటో దరిద్రం, అప్పుడు సోషల్ మీడియా అంతగా లేదు. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అంతా ఫాలోయింగ్ కూడా సేమ్ ఇదే సిస్టమ్. ఒకళ్ళు ఒక వీడియో ఇస్తారు, ఆ వీడియోలో వాళ్ళు ఏదో కొన్ని చెప్తారు. ఇక దీనిని పట్టుకొని ఇంకొంతమంది ఏ అక్క అలా చేసావు, ఏరా బాబు ఎలా చేసావు అంటూ వీడియోల మీద వీడియోలు చేసుకుంటూ పోతున్నారు. ట్విస్ట్ చెప్పనా, అలా చేసేవారు ఒక వీడియో నేను చేసి ఇచ్చా, నన్ను ఎవడో విమర్శిస్తూ ఇంకో వీడియో చేశాడు, నన్ను విమర్శిస్తూ ఇంకో 10 మంది వీడియోలు చేశారు. నాది పక్కన పెడితే ఆ 10 మంది ఇంకొకరి సంబంధించి వాళ్ళ వీడియోలు బాగా వెళ్ళిపోతున్నాయి, అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ పెరిగిపోతున్నారు. అంటే ఈ సొసైటీలో
ఒక వార్తని వార్తగా చూడటం అనేది వదిలేసి జనాలు తిట్టుకోవటం, ఒకరినొకరు టార్గెట్ చేసుకోవటం, ఇది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఇదే చెప్దామనే ఈ వీడియో ఇస్తూ ఉన్నా. ఆమె తులసి చందు ఉన్నారు, తన వర్షం తను వినిపిస్తుంది. ఎస్, అందులో నాకు నచ్చడం ఉండొచ్చు, మీకు నచ్చడం ఉండొచ్చు, ఆమె కరెక్ట్ అనిపించినవి ఉండొచ్చు. దెన్ మీకు నచ్చలేదు, రూల్స్ వైలేట్ చేసింది, దేశద్రోహం కింద అని మీకు అనిపించింది, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మహువా మీడియా వనజ గారు అలాగే ఉన్నారు, వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఇది కంప్లైంట్ ఇచ్చేది కాదయ్యా, వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కు వాక్ స్వాతంత్రం, వాళ్ళు చెప్పున్నారు, మనకు నచ్చలేదు, దాన్ని వదిలేసేయండి. ఎందుకు ఎక్కడెక్కడికో వెళ్ళేసి వాళ్ళ గురించి వీడియో చేయండి, వాళ్ళు ఎట్లా అన్నారు, వాళ్ళు మనుషులైన అవసరమా? దాన్ని మీరు ఎందుకు చూస్తున్నారు మళ్ళీ? ఇప్పుడు నేనున్నాను, మన పాస్టర్ ప్రైమ్ విషయంలో ఉన్నట్టుగా చెప్పుకుంటా పోయినా, నన్ను టార్గెట్ చేసి హడావులు చేస్తా ఉన్నారు వీడియోలు. ఇప్పుడు నేను నోటిఫికేషన్ కొన్ని పెడతా ఉంటుంది, నేను ట్యాగ్ చేస్తూ ఉంటాను. నేను డే 1 చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఉన్నట్టుగా చెప్తా. అది మీకు అర్థం కాకపోతే మీ కర్మ. ఒకవేళ అర్థం కాకపోయినప్పుడు నన్ను కనుక పద్ధతిగా అడిగితే నేను రిప్లై ఇస్తాను. అలా కాకుండా మాకు ఛానల్స్ ఉన్నాయిలే, మా చూసే జనాలు ఉన్నారులే, మా ఇష్టం మేము ఛానల్ మీ కర్మ అంతే కదా, ఎవడేం చేయలేడు. సో అలా ఇప్పుడు నేను మరలా చెప్తాను చూడండి. ఇప్పుడు సిపి నారాయణ ఉన్నాడు నిన్న, అతను ఏమన్నాడు, దాడి చేసింది టెర్రరిస్టులు, మన ఆర్మీ ఏం చేయాలి, టెర్రరిస్టులను చంపాలి, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం ఏంటి, పాకిస్తాన్ అమాయకులు చచ్చిపోతారు, అదేలా అసలా. సో అమాయకులు చచ్చిపోతారు కాబట్టి మేము దానికి విరుద్ధం అన్నాడు. ఎస్, నేను తప్పుడుతున్నా, నారాయణ తప్పుడుతున్నా. ఆయన ఒక పొలిటీషియన్ కాబట్టి అతను అన్నదానికి సంబంధించిన వీడియో ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. అదే విషయాన్ని ఒక జర్నలిస్ట్ కానీ చెప్పారు అనుకోండి, అది వాళ్ళ ఒపీనియన్. మరలా చెప్తున్నాను, జర్నలిస్ట్ అన్నప్పుడు వాళ్ళు ఒపీనియన్ చెప్తారు, లేదా వాళ్ళు గ్యాదర్ చేసిన న్యూస్ని మీకు ఇస్తారు. దెన్ వాళ్ళు గ్యాదర్ చేసిన న్యూస్ వచ్చి తప్పు అనుకోండి, వాళ్ళ పేర్లు ఎత్తాల్సిన అవసరంలా, ఇది రైట్ న్యూస్ ఇదిగో అని చెప్పేసి నేను ఇవ్వాలి అంతే. పలానా వాళ్ళు ఇలా ఇచ్చారు, వాళ్ళు తప్పు, వాళ్ళు చేతగా లేదు, ఇది నేను కరెక్ట్ ఇచ్చినా చూడండి, అది కాదు. పలానా పేరు అనుకోండి చెప్పాల్సిన అవసరంలా. బయట ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది, దీనిని చాలామంది ఇస్తూ ఉన్నారు, బట్ రియాలిటీ ఇది అని చెప్పి నేను ఇవ్వాలి. మీకు అర్థమవుతుందా? ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు, ఎలా పడితే అలా ఎవరిని పడితే వాళ్ళని తిట్టుకుంటూ నాన్న హడావుడు చేసుకుంటూ వీడియోలేంటి, కామెంట్లేంటి, దిక్కుమలని పోస్టులు షేరింగ్లేంటి, అసలు ఎంత వరస్ట్గా ఉందంటే ఈరోజు మీడియా అయితే. అసలు ఆ మీడియాలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా, బట్ నాకు ఇదే అన్నం పెట్టేది. అలాంటప్పుడు నేను ఏం చేయాలి, పద్ధతిగా వీడియోలు ఇచ్చుకుంటా పోవాలి, నా డ్యూటీ నేను చేయాలి, దాన్ని వచ్చే డబ్బులతో బతకాలి. ఏ రోజైనా నేను మిమ్మల్ని డబ్బులు అడిగానండి? కింద వచ్చేసి నాకు సాయం చేయండి అనో, నాకు మీకు సహకారం కావాలనో గూగుల్ పే నెంబర్లు ఇచ్చేసి, ఫోన్పే నెంబర్లు ఇచ్చి, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇచ్చి జర్నలిజాన్ని బతికించండి నాకు అండగా ఏ రోజున అడిగానా? కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్, అది చెప్పడం కూడా రాని మొఖాన్ని నేను. నా వీడియో బాగుంటే మీరే షేర్ చేస్తారులే, వీడియోలు నచ్చితే మీరే ఛానల్ లైక్ కొడతారు అనుకునే అంత పిచ్చోండి. బట్ అలా ఉండకూడదంట, అడగాలంటాను, అడుగుతా. ప్రతిసారిదే చెప్తున్నా, అడుగుతా అంటే అడగట్లేదు. సో ఇప్పుడు నేను మరలా చెప్తున్నా, జాయిన్ బటన్ నొక్కండి, నాతో మెంబర్స్ అవ్వండి, మనం ఇంటరాక్ట్ అవుదాం. ఆ సొల్లు కబుర్లు నేను చెప్పను, అలా చెప్పేవాళ్ళు నేను తక్కువ చేయను, వాళ్ళు ఇది వాళ్ళది. నేను మరలా చెప్తున్నా, నా దగ్గర చాలామంది కామెంట్స్ పెడుతూ ఇప్పుడు చెప్పినటువంటి ఆ తులసి గురించి కానీ, వనజ గురించి కానీ, దట్ మీన్స్ తులసి గారి గురించి కావచ్చు, వనజ గారి గురించి కావచ్చు, సాయి గారి గురించి కావచ్చు, లైక్ ఇలా ఎవరి గురించి అయితే ఉన్నాయో, వీరు నాకు తెలిసిన వాళ్ళు మీరు వారిని తిడుతూ కామెంట్లు పెడుతూ ఉంటే అది నాకు మిస్ అయితే, అది వాళ్ళు కంటబడితే ఎంత బ్యాడ్ నేమ్ నాకు చెప్పండి. నేను చూసి తీసేస్తూనే పోతున్నాయి మళ్ళీ. అరే మొన్న కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళే విషయం ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళా, ఇదిగో పలానా వాళ్ళ గురించి ఇదే కదా అని చెప్పి ఘోరం కామెంట్లు పెట్టుకుంటా పోయారు. నేను మరలా చెప్తున్నా, ఈరోజు అసలు జర్నలిజం అంటే ఏంటో వాల్యూ లేకుండా పోయింది, జర్నలిస్ట్ ఎవడు అంటే కూడా వాల్యూ లేకుండా పోయింది. ఎందుకంటే జర్నలిజం అన్నా కానీ, జర్నలిస్ట్ అన్నా కానీ డబ్బు కోసంరా, పలానా పార్టీ కోసంరా, వీళ్ళు ఇంతేరా, ఓ స్టాండ్రా, ఇలా అయిపోయిందండి. సిగ్గుపడుతున్నా, బాధపడుతున్నా, బాధ్యత వీడియో ఇస్తూ ఉన్నా. ఎందుకోసం? నా పనేంటి, వార్తలు సేకరించడం, నిజాన్ని మీ ముందు ఉంచడం. మీ వాల్యూ తెలియచేయాలి, మీ వాల్యూ పెంచాలంటే ఏంటి, మీకు నచ్చని వార్తని, మీకు తేడా కనిపించిన ఛానల్ని దూరం పెట్టండి, రిపోర్ట్ కొట్టండి, అంతే తప్ప వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అట్ట చేశారు మీరు వాళ్ళ మీద వీడియో చేయండి, వారి సంగతి తేల్చండి. ఫూలిష్నెస్ అది. ఇప్పుడు కొంతమంది మీద కేసులు పడ్డాయి ఈ మధ్యకాలంలో, జర్నలిస్టుల గురించి కావచ్చు, యూట్యూబర్ల గురించి కావచ్చు. ఏమని? వాళ్ళు దేశద్రోహం అన్నట్టుగా తప్పుడుగా సమాచారం ఇచ్చారు, అడ్డదిడ్డంగా ఏమంటారు సబ్స్క్రైబర్స్ని నెగిటివ్లో ప్రభావితం చేశారు. కేసులు పడ్డాయి. ఎందుకు? వాళ్ళు చేసిన తప్పు కాబట్టి. అలా మీకు తప్పు అనిపిస్తే వీళ్ళు కేసు పెట్టండి. ఒకళ్ళు ఒపీనియన్ చెప్పారు, ఆ ఒపీనియన్ పట్టుకొని అది తప్పు, దాని మీద మీరు ఖండిస్తూ వీడియోలు చేయండి, అది నా డ్యూటీ కాదండి. నేను ఒక గుడిలోనో ఒక బడిలోనో ఉన్నా, పిల్లల పాఠాలు చెప్పుకుంటూ ఉన్నా,
నా దగ్గరికి వచ్చి ఊరిలో ఎవరో ఇంకో చోట బడి పెట్టాడు, గుడి పెట్టాడు, వాడు ఏదో చెప్తున్నాడు, ఏదో చేస్తాడంటే అవునరా బాబు వాడు చెప్పింది ఇంక మంచి అయితే తీసుకో, చెడు అయితే వదిలే. లేదు అది చెడు, చరమనాడు పోగవుతున్నారు అనుకుందాం. దెన్ ఆ చెడు ఏంటి మంచి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నువ్వు వీడియో ఇచ్చేసేది. అంతే తప్ప వాళ్ళ పేర్లు వీళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మరలా చెప్తున్నా, తులసి గారైనా, వనజ గారైనా, సాయి గారైనా, నేనైనా, ఇంకా ఎవరైనా కావచ్చు కాక, మా యొక్క వ్యూస్ రకరకాలుగా ఉండొచ్చు కాక, అసలు ఈ వీడియో ఇవ్వాల్సిన అవసరమే లేదు. కానీ మరలా ఎందుకు ఇస్తానంటే ఈ మధ్యకాలంలో భయంకరంగా కామెంట్లు పెడుతున్నారు, వాళ్ళ గురించి చెప్పండి, వీళ్ళ గురించి చెప్పండి, అది ఇది అని. సో మరలా చెప్తున్నా, నా పని వార్త సేకరించడం, వార్తను ఇవ్వటం, నిజమేంటో మీకు చెప్పటం. దయచేసి మీ విలువని తగ్గించుకోవద్దు. మీకు నచ్చని వాటిని కూడా చూస్తూ, నచ్చని ఛానల్స్లోకి వెళ్ళి ఏం పెట్టారంటో చెక్ చేస్తూ, మరలా బాధపడిపోతూ నా దగ్గరికి వచ్చి బాధపడతాం చేయకండి. ఒక ఊరు వెళ్ళాలి, నువ్వు మీ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్తానికి 4-5 దారులు ఉన్నాయి, ఓకేనా? ఈ 4-5 దారుల్లో ఒక దారిలో ఎప్పుడు ఏదో గొడవలు జరుగుతూ ఉంటాయి, లేదా ఆ దారులు ఎప్పుడు వచ్చేసి వర్షం వచ్చి ఇబ్బంది పడతామో, లేదా ముళ్ళు ఉండటమో రకరకాలు ఉంటుంది, లేదంటే ఆ దారులు వచ్చేసి పులులు, సింహాలు ఏవో వస్తూ ఉంటాయి. దెన్ ఈసారి పులులు ఉన్నాయి లేదో చూద్దాంలే అని వెళ్ళి మరల పులుని భయపెడితే ఏంటి, ఈసారి పాములు, ఈసారి కప్పలు, నక్కలు, వేరే దారులు ఉన్నాయి కదా, సవ్యంగా ఉన్నాయి కదా. నిన్న సింహాచలం గోడ కూలిన ఘటనకు సంబంధించి కూడా ఆల్రెడీ పాపం అక్కడ ఉన్నటువంటి స్వీపర్ సమ్ పర్సన్ చెప్పింది, అయ్యా గోడ మొన్ననే కట్టారు అండ్ వర్షం వస్తూ ఉంది, ఇబ్బంది ఉండిద్దేమో, పక్కన ఇంకా వేరే దారిలో నుంచి వెళ్ళండి అంటే పాపం వాళ్ళు వెళ్ళలేదంట. ఏంటి అంటే ఇది దగ్గర దారి. సో మీకేంటి, ఎప్పుడు చెడుగా చెప్పేవాళ్ళు ఈసారి అలా చెప్పారంటే చూద్దాం, ఈసారి వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందంటే చూద్దాం. అలా నా ఛానల్ కూడా చూసేవాళ్ళు ఉంటారు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్న మిగతా ఛానల్స్ ఇప్పుడు నా దృష్టికి వచ్చినట్టు నేను మీకు చెప్పానండి. ఇలా రాకుండా కుప్పలు ఉన్నాయి. నాకు నిన్న మొన్న ఒకళ్ళు ఫోన్ చేశారండి, నాకు తెలిసిన వాళ్ళు, వాళ్ళది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, 1,00,000 పైగా సబ్స్క్రైబర్స్. వాళ్ళు అంతగా చదువుకోవాలి, కానీ అద్భుతమైన కంటెంట్ రెడీ చేసి వీళ్ళు వీడియోలు పెట్టుకొని చేస్తుంటే ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి వాళ్ళ వాయిస్ కంటెంట్ నుంచి రిటర్న్ కంటెంట్లోకి తీసేసుకొని ఆ రిటర్న్ కంటెంట్లో వచ్చిన దాన్ని అవతల వాయిస్ ఓవర్ చేసి వాళ్ళు పెట్టేసుకుంటూ ఉంటే వీళ్ళకి 40,000 వ్యూస్ వస్తే వాళ్ళకి 5 లక్షల వ్యూస్ వస్తున్నాయి. ఏంటంటే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1 మిలియన్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి అలా లేరు. అసలు కంటెంట్ వీళ్ళది, టాలెంట్ వీళ్ళది, కానీ అవతల వచ్చేసి వాడు కొడుతున్నాడు. ఎందుకు ఏంటంటే వాడు బతికే అంతా, వాడి సబ్స్క్రైబర్ తెలియాలి ఈ నిజస్వరూపం ఏంటని. మీకు అర్థమవుతుందా? నేను కరెక్ట్ కాదండి, మీరు నా సబ్స్క్రైబర్లేండి, మీకు తెలిసింది నా నిజస్వరూపం ఏంటో, అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోవటమే. అలా ఎవరి దగ్గరైనా అంతే, నేను కరెక్ట్గా ఉన్నా మిగతా వాళ్ళు లేను, దెన్ మీతో పాటు 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి. ఎప్పుడు నేను కరెక్ట్గా ఉన్నాను, కరెక్ట్ వీడియోలు ఇస్తున్నాను, అన్నిటికి మించి క్రాస్ చెక్ చేయండి. నాలాగా యూట్యూబ్ మొత్తం మీద, జర్నలిస్టులు మొత్తం మీద మీకు క్రాస్ చెక్ చేయండి. ప్రతి కామెంట్స్ చదువుతూ, ఎక్కడైతే మిస్ అయితే మిస్ అయ్యిండొచ్చు కాక, చదువుతూ రిప్లై ఇస్తూ మీ ఇంట్లో మనిషిగా, మీ వాడిగా ఇలా ఎవరన్నా ఉన్నారో చెప్పండి. ఎందుకు ఇలా ఉన్నాను ఏంటంటే, ఎవరూ ఎక్కువ కాదండి, ఎవరైనా నెత్తిన పెట్టుకోవద్దండి, ఎవరైనా సెలబ్రిటీని చేయొద్దండి. మీ పని మీరు చేస్తున్నారు, నా పని నేను చేస్తున్నా. నా ఛానల్ పెట్టిన కొత్తలో కానీ అరౌండ్ అప్ టు 1.5 years 2 years వరకు కూడా చాలామంది మీకు అభిమానులు అంటూ ఉన్నప్పుడు కానీ అండ్ మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నప్పుడు కానీ ఓపెన్గానే అన్న నాకు అభిమానులు ఏంటండి అండ్ నన్ను కలవటం ఏంటండి, నా పని నేను చేస్తున్నా, మీ పని మీరు చేస్తున్నారు, నాకు మీరు చేసేది ఏదైనా ఉందంటే ఈ వీడియో చూసి 10 మందికి షేర్ చేయండి, అంతే తప్ప కలవాలి చూడాలి కరెక్ట్ కాదండి అని అన్నాను. వాళ్ళకి పిచ్చిలేసింది అసలు, ఏంటి మాట్లాడితే ఈ మనిషిని. అప్పుడు నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అన్నారు, బలుడే బాబు నువ్వు, నీకంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ వాళ్ళు ఇస్తున్నావు, ఎందుకు తీసుకున్నాను, నాకు వద్దురా బాబు, నేను పని చేస్తున్నాను. ఇప్పుడు నేను సినీ ఫీల్డ్లో చేశానండి, ఇన్ఫిల్మ్ బ్రాండింగ్గా ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. నేను బోల్డ్ సినిమాలు, పులి మూవీ కావచ్చు, కలేజా మూవీ కావచ్చు, తర్వాత కింగ్ మూవీ కావచ్చు, నేనింత మూవీ కావచ్చు, ఇంకొన్ని మూవీస్ నేను మిస్ అవుతున్నాను. ఆ మూవీలు మేము ఇన్ఫిల్మ్ బ్రాండింగ్ చేసినప్పుడు సినిమా హీరోలు, ప్రొడ్యూసర్లు, తర్వాత వచ్చేసి డైరెక్టర్లు, తర్వాత వచ్చేసి హీరోయిన్లు, వీళ్ళందరితో కలిపి కూర్చొని స్టోరీ డిస్కషన్ అప్పుడు ఏ బ్రాండ్ ఎక్కడ పెట్టాలి, వెనకాల ఏమొచ్చింది ఏంటి అన్నప్పుడు ఆ రైటర్ ఎవరైతే ఉంటారో అంత మధ్య డైలాగ్ కొన్ని చొప్పించేయడం, ఆర్ట్ డైరెక్టర్ కూర్చొని వెనకాల హోర్డింగ్లు ఇవన్నీ పెట్టేలా చేయడం, ఇవన్నీ చేస్తున్న మూమెంట్లో ఎన్నో సందర్భాలలో ఫోటో దిగాలన్న ఆలోచన నా పక్కవాడికి వచ్చి ఫోటోలు దిగుతున్నా, నాకు మాత్రం ఫోటో తీసుకున్న ఆలోచన వచ్చిందా రాలా. ఎందుకు, నా పని నేను చేస్తాను, నా పని వాళ్ళు చేస్తున్నారు. రేపటి రోజు మేమంతా ఒక స్టేజ్ మీద ఉంటే 2 ఫోటో తీస్తే అప్పుడు అది పెట్టుకుందాంలే, ఎందుకంటే సమాజంలో ఒక గుర్తింపు, ఒక గౌరవం, నిజమే ఒప్పుకుంటా, అలా పెట్టిన సందర్భాలు ఉండేది. అప్పుడు నేను ఏ రోజు నేను దిగల. సురేష్ ప్రొడక్షన్స్లో నేను చేశాను 2009-10 ఆ టైంలో. నా ఫేవరెట్ హీరో వెంకటేష్ గారితో అండ్ సురేష్ బాబు గారితో, వాళ్ళ అన్నగారితో చాలాసార్లు నేను కలిసి ఉన్నా. బట్ ఏ రోజు ఫుట్ అన్న ఆలోచన కూడా నాకు రాలా, ఎందుకంటే నా పని ఏంటి, అక్కడ ఇన్ఫిల్మ్ బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. దెన్ సినిమాలో వచ్చేసి ఏ బ్రాండ్లు ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ కార్పొరేట్ వాళ్ళతో ఎక్కడెక్కడ మాట్లాడాలి, బయట హోర్డింగ్స్ కావచ్చు, సినిమాలో వచ్చేసి రిమైనింగ్ ఫ్లెక్సీలు కావచ్చు, లైక్ మొత్తం అదే వేలో ఉంటుంది తప్ప అరే వీళ్ళు తోపురా, అరే వీళ్ళు సెలబ్రిటీలరా,
ఉండదండి. మీరైనా ఇకనైనా కానీ యూట్యూబర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కానీ వారి పని వాళ్ళు చేస్తున్నారు, మీ పని మీరు చేయండి. ఓ రకంగా సబ్స్క్రైబర్లు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వల్లే మేము బతుకుతూ ఉన్నాం. అలాంటప్పుడు మీకన్నా మేము గొప్ప కాదు కదా. మీకు తెలియని విషయాన్ని మేము చేరవేస్తూ ఉన్నాం, అంత మాత్రం మీకన్నా మేము గొప్ప. మాకు తెలియని విషయాలు చాలా మీకు తెలిసి ఉంటాయి కదా. అది అవసరం ఉన్నప్పుడు మీరే చెప్తారు, లేదన్నప్పుడు మీ దారి నాది, మీ దారి మీదే, నా దారి నాది. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నా. ఇక మీదట అయినా వాళ్ళు మీకు నచ్చనివి చేస్తున్నారు, దెన్ ఆ ఛానల్ చూడొద్దు, ఆ వీడియోలు చూడొద్దు, రిపోర్ట్ కొట్టండి. లేదు వాళ్ళు చేస్తున్న తప్పు, అది దేశద్రోహం, అది తప్పు అనుకుంటే వెళ్ళి పోలీస్ కేసు పెట్టండి. అంతే తప్ప వాళ్ళ గురించి వీడియోలు ఇవ్వండి, వీళ్ళ గురించి వీడియోలు ఇవ్వండి, వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారని చెప్పేసి వేరే చోటకు వెళ్ళి నానా హడావుడి మాత్రం చేయకండి. దానికోసం ఈ వీడియో. తులసి గారు, వనజ గారు, సాయి గారు హ్యాపీగా మీ వేలో మీరు వెళ్ళండి. బట్ ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన మీద రకరకాల కామెంట్లు వస్తున్నప్పుడు మనం వెళ్తున్న దారి కరెక్టా కాదనేది మీరే క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. అండ్ మోర్ ఎవర్ నా విషయాన్ని కూడా వచ్చినట్టయితే నన్ను విమర్శించిన ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, అండ్ కొంతమంది హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళు ఎక్కువ వైసీపీలు ఉన్నారు. నేను క్రాస్ చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నన్ను మౌల్డ్ చేసుకుంటున్నా, నన్ను నేను మార్చుకుంటూనే ఉన్నా. సో ముందుగా నాది నేను కడుక్కున్న తర్వాతనే పక్కనోడు కడుక్కోమని చెప్పాలి. అలా ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, అయినా సరే మీరు సలహా ఇస్తున్నారా అంటే నేను సలహా ఇవ్వటంలా. ఎవరైతే కామెంట్లు పెడుతున్నా వాళ్ళకి సలహా ఇస్తున్నా, అండ్ ఈ సమాజానికి సంబంధించేసి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నా. ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నప్పుడు, వాళ్ళు కరెక్ట్గానే వెళ్తున్నప్పుడు, అది వాళ్ళకి కరెక్ట్ అనిపించినప్పుడు, అది మీకు రాంగ్ అనిపించినప్పుడు అయితే వాళ్ళకి సలహా ఇవ్వండి, లేదా వాళ్ళకి దూరం జరగండి. అంతే తప్ప వాళ్ళ పట్టుకొచ్చి వేరే దగ్గర మాత్రం తొయ్యకండి, చెప్పకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.